తరహా దాడుల వ్యాఖ్యలపై ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు. ఈ విచారణ అనంతరం సుమన్ను జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇక బాల్క సుమన్ను అరెస్ట్ చేసే సమయంలో తెలంగాణ భవన్ దగ్గర తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఉదయం తెలంగాణ భవన్ లో బాల్క సుమన్ ఉన్నారన్న సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన పోలీసులతో బీఆర్ఎస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు గోబ్యాక్ అంటూ అటు కార్యకర్తలంతా నినాదాలు చేశారు. ఆ తర్వాత పోలీసులతో బీఆర్ఎస్ న్యాయవాదులు మాట్లాడారు. నాంపల్లి పిఎస్ లో బాల్క సుమన్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదైందని, ఎలాంటి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని అబిడ్స్ ఏసీపీ తెలిపారు. ఇక పోలీసులు భారీగా మోహరించడంతో కొంతసేపటి తర్వాత బాల్క సుమన్ తెలంగాణ భవన్ నుంచి బయటకొచ్చి మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత ఆయన పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. తెలంగాణ భవన్ కు వచ్చిన పోలీసులను అడ్డుకున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. భారీ బందోబస్తు నడుమ సుమన్ను తరలించారు పోలీసులు. మరోవైపు బాల్క సుమన్ పై నాంపల్లి పిఎస్ లో కేసు నమోదైందని ఏసీపీ ప్రవీణ్ వెల్లడించారు. సింగరేణి అధికారి ఫిర్యాదుతో బాల్క సుమన్ పై కేసు నమోదు చేశామన్నారు పోలీసులు. సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ బాల్క సుమన్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 3 రోజులుగా బాల్క సుమన్ ఆచూకీ తెలియలేదని, బీఆర్ఎస్ భవన్ లో ఉన్న బాల్క సుమన్ కు నోటీసులు ఇచ్చి తీసుకెళ్లేందుకు వచ్చామని ఏసీపీ ప్రవీణ్ వెల్లడించారు. ఇక చట్టం ప్రకారమే తాము నడుచుకుంటున్నామని తెలిపారు పోలీసులు.